హలో ఎవ్రీబడి. మనం ఈ వీడియో సిరీస్ లో భారత రాజ్యాంగం గురించి మాట్లాడుదాం. ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క ఆర్టికల్ గురించి ఇన్ డెప్త్ గా డిస్కస్ చేయొచ్చు. ఈ వీడియో సిరీస్ లో భాగంగా ఫస్ట్ వీడియో ఇప్పుడు మొదలు పెట్టబోతున్నాము. ఆర్టికల్ గురించి మాట్లాడే ముందు మనం ఒక చిన్న విషయం తెలుసుకోవాలి. ఒకవేళ ఎవరైనా మన గురించి చెప్పమని చెప్తే మనం ఏం చెప్తాము? లైక్ మొట్టమొదటిగా మన పేరుని మనం చెప్తాము. దెన్ మనం ఎక్కడ ఉంటాము, లైక్ అడ్రస్, కుటుంబంలో ఎంతమంది ఉన్నాము అని అలా విషయాలన్నీ మనం చెప్తాము ఆర్డర్ వైజ్ గా. అలాగే రాజ్యాంగం అనేది మన దేశం గురించి అందరికీ చెబుతుంది. కనుక మన రాజ్యాంగం గురించి చెప్పేటప్పుడు మొదట ఏం చెప్తాం? మన దేశం పేరు చెప్పాలి. తర్వాత మన దేశంలో రాష్ట్రాలు ఎన్ని ఉన్నాయో చెప్పాలి. అదే మొదటి ఆర్టికల్. సో లెట్ స్టార్ట్ విత్ ఇట్. మొదటి ఆర్టికల్ ఏం చెప్తుందంటే, ఇండియా, దట్ ఈస్ భారత్, షెల్ బి ఏ యూనియన్ ఆఫ్ స్టేట్స్. అంటే తెలుగులో ఇండియా అనగా భారతదేశము రాజ్యమూల సంఘమై ఉండును. ఓకే, వన్ మోర్ టైం, రాజ్యమూల సంఘమై ఉండును అంటుంది. ఇక్కడ గమనించాల్సిన విషయాలు రెండున్నాయి. ఓకే, మొట్టమొదటిది, మన దేశానికి ఒకటి కాదు రెండు పేర్లు పెట్టారు. ఒకటి ఇండియా అని, ఇంకొకటి భారత్ అని. అసలు ఒక్క దేశానికి రెండు పేర్లు ఎందుకు పెట్టాల్సి వచ్చింది? సో ఆ విషయం తెలుసుకోవాలంటే మనము తదుపరి నెక్స్ట్ ఏంటో చూద్దాం. మన భారతదేశానికి పూర్వం ఎన్నో పేర్లు ఉన్నాయి. ఉదాహరణకి హరప్పా నాగరికత నుంచి చూసుకుంటే మెలుహా అని, భారత్ అని, భరతవర్ష అని, ఆర్యవర్త అని, జంబూ ద్వీపం అని, హిందుస్థానీ ఇండియా అని, ఇలా ఎన్నో పేర్లు ఉన్నాయి. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇప్పటికీ ఈ పేర్లు కొన్ని మనం వాడుతూనే ఉన్నాం. ఉదాహరణకి గుడిలో పూజ చేస్తున్నప్పుడు జంబూద్వీపే దక్షిణ భాగే అని పూజారి గారు అంటారు. ఇది మీరు గమనించుంటే మనం చూసుండొచ్చు. అలాగే పోలీసులు గాని ఆర్మీలో గాని జై హింద్ అని అంటారు, జై హింద్ అని. సో అర్థమవుతుందా? లైక్ జై మళ్ళీ స్పేస్ హింద్ అంటే ఇక్కడ హిందూ దేశము అని వర్ణించబడుతుంది. కనుక మన దేశానికి ఎన్నో పేర్లు ఉన్నాయి. అన్ని పేర్లని మన రాజ్యాంగంలో రాయలేము. కానీ రెండు ప్రముఖమైన పేర్లు ఇండియా, భారత్, ఈ రెండు రాజ్యాంగంలో పొందుపరిచారు. ముఖ్యంగా ఎందుకంటే మన రాజ్యాంగం రాసిన సమయంలో బ్రిటిష్ వారు మన దేశానికి ఇండియా అని పిలిచేవారు, మన దేశాన్ని ఇండియా అని పిలిచేవారు. మన జాతీయవాదులు భారతదేశం అని అనేవారు. ముఖ్యంగా రాజ్యాంగం రాసే సమయంలో బ్రిటిష్ వారు మాత్రమే కాకుండా మన దేశంలో ఇతర దేశాల వారు ఉండేవారు. ఉదాహరణకి పోర్చుగీస్ వారు గోవాలో ఉన్నారు. కనుక వీరందరినీ దృష్టిలో ఉంచుకొని మనము ఇండియా అని, భారత్ అని రెండు పేర్లను రాజ్యాంగంలో ఉంచాము. ఈ విషయం మనం ఎప్పుడు ఇంత సుదీర్ఘంగా ఎందుకు మాట్లాడుతున్నామంటే రీసెంట్ గా జరిగిన G20 సమావేశంలో మన దేశం పేరుని భారత్ అనే పేర్కొన్నారు. ఏ సమావేశం? G20 సమావేశంలో భారత్ అనే పేర్కొన్నారు. ఒకవేళ భవిష్యత్తులో మన దేశ పేరుని మార్చాల్సి ఉంటే మాత్రం ఆర్టికల్ 1 ని రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటే అవసరం ఉంది. ఒకవేళ పరీక్షలో భారతదేశం పేరు మారుస్తూ రాజ్యాంగ సవరణ చేస్తే ఏ ఆర్టికల్ ను సవరించాల్సి ఉంటుంది? సో వన్ మోర్ టైం గోయింగ్ త్రూ ద క్వశ్చన్. సో ఒకవేళ పరీక్షలో భారతదేశం పేరు మార్చాల్సి వస్తే, రాజ్యాంగం సవరణ చేస్తే ఏ ఆర్టికల్ ను సవరించాల్సి ఉంటుంది? ఆన్సర్ ఏంటి? ఆర్టికల్ 1. ఓకే, ఇది గుర్తుంచుకోవాలి. ఆర్టికల్ 1 అనేది సమాధానంగా మనం రాయాలి. తర్వాత ఇక్కడ భారతదేశాన్ని యూనియన్ ఆఫ్ స్టేట్ అంటే రాజ్యమూల సంఘంగా తెలిపారు. మనం డిస్కస్ చేయాల్సిన అంశం ఏంటంటే ఇక్కడ ఎందుకు రాజ్యమూల సంఘం అంటే యూనియన్ ఆఫ్ స్టేట్స్ గా అభివర్ణించారు, ఎందుకు ఫెడరేషన్ ఆఫ్ స్టేట్స్ అని రాజ్యమూల సమాఖ్య అని పేర్కొనలేదు. ఓకే,
ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని అన్నారు, అంతేకాని ఫెడరేషన్ ఆఫ్ స్టేట్స్ అని అనలేదు. ఇలా ఎందుకు అనలేదనేది మనం చూద్దాం. అలా అలా అని మన రాజ్యాంగంలో సమాఖ్యా భావాలు లేవా అంటే అది తప్పు. సమాఖ్యా భావాలు అంటే దేశంలో కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా కొన్ని అధికారాలు ఇవ్వటం. ఈ సందర్భంగా ఈ ప్రశ్నకు అంబేద్కర్ గారు రాజ్యాంగ పరిషత్లో ఏం చెప్పారంటే, భారతదేశము రాజ్యమూల సమాఖ్య అని కాకుండా రాజ్యమూల సంఘము అని పేర్కొనడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. మొట్టమొదటిది, మన దేశము రాష్ట్రాల మధ్య ఒప్పందం వల్ల ఏర్పడింది కాదు. సో వెరీ ఫస్ట్ థింగ్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మన దేశము రాష్ట్రాల మధ్య ఒప్పందం వల్ల ఏర్పడింది కాదు. మరియు ముఖ్యమైనది, ఏ రాష్ట్రానికి కూడా ఈ దేశం నుంచి విడిపోయే హక్కు లేదు. సో ఏ ఏ రాష్ట్రానికి కూడా మన దేశం నుంచి విడిపోయే హక్కు లేదు. ఉదాహరణకి అమెరికా దేశంలో రాష్ట్రాలు ఒప్పందం చేసుకొని ఒక దేశంగా ఏర్పడ్డాయి, మరియు ఆ రాష్ట్రానికి ఆ దేశం నుంచి విడిపోయే హక్కు ఉంది కనుక వాటిని సమాఖ్య రాష్ట్రాలు అని అనొచ్చు. ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఇలా రాష్ట్రాలు దేశం నుంచి విడిపోకూడదని అమెరికాలో సివిల్ వార్ కూడా జరిగింది. మన దేశంలో భవిష్యత్తులో ఎవరికీ ఇలా విడిపోయే ఆలోచన కూడా రాకూడదని మన రాజ్యాంగంలోనే స్పష్టంగా తెలియజేయడం కోసం ఇక్కడ రాజ్యమూల సంఘం అని పేర్కొనబడింది. తర్వాత రెండో పాయింట్ ఏంటంటే, the states and the territories thereof shall be specified in the first schedule. అంటే ఈ రాష్ట్రాలు మరియు రాజ్యక్షేత్రాల లిస్టు మొదటి అనుసూచి ఇవ్వడమైనది. స్కెడ్యూల్ అంటే లిస్ట్ అని అర్థం. ఓకే, అంటే మన దేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నా, ఎన్ని కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి అనే విషయం మనకు మొదటి స్కెడ్యూల్ నందు తెలుస్తుంది. స్కెడ్యూల్ అంటే లిస్ట్ అని అర్థం. అంటే మన దేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి, ఎన్ని కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి అనే విషయం మనకు మొదటి స్కెడ్యూల్ నందు తెలుస్తుంది. ఒకవేళ రాష్ట్రాన్ని విడగొట్టి కొత్త రాష్ట్రం ఏర్పాటు చేసినా, లేక రెండు రాష్ట్రాలను కలిపి ఒక రాష్ట్రంగా చేసినా, ఆ వివరాలు మరియు రాష్ట్రాల పేర్లు ఈ మొదటి స్కెడ్యూల్ నందు తెలియజేయబడతాయి. ఉదాహరణకి ఇక్కడ మనం మొదటి స్కెడ్యూల్ చూస్తున్నాము. ఇక్కడ ఆంధ్రప్రదేశ్తో మొదలు పెట్టి మిగతా అన్ని రాష్ట్రాల పేర్లు వరుసగా ఇచ్చాడు. ఈ టాపిక్ మీద ఒక ప్రశ్న చూద్దాం. రాజ్యాంగంలో రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు ఏ అనుసూచి యందు నిర్దిష్టమై ఉన్నాయి? దీనికి సమాధానం 1వ అనుసూచి. తరువాత ఆర్టికల్ 1లో 3వది, ద టెరిటరీ ఆఫ్ ఇండియా షెల్ కాంప్రైజ్ territories of the states, union territories, other territories as may be acquired. అంటే భారత రాజ్యంలో ఏమిటయ్యా అంటే, రాజ్యం యొక్క రాజ్యక్షేత్రాలు, సంఘం యొక్క రాజ్యక్షేత్రాలు అంటే యూనియన్ టెరిటరీస్, ఆర్జింపబడే రాజ్యక్షేత్రాలు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, రాజ్యాల సంఘం గాని రాజ్య సమాఖ్య గాని అనలేదు. రాజ్య క్షేత్రం అంటే టెరిటరీ ఆఫ్ ఇండియా అని. ఇక్కడ టెరిటరీ ఆఫ్ ఇండియా అని ఎందుకు పేర్కొన్నారంటే, యూనియన్ ఆఫ్ ఇండియా అని అంటే అది కేవలం మన దేశంలో ప్రస్తుతం ఉన్న రాష్ట్రాల గురించి మాత్రమే మాట్లాడుతుంది. కానీ మనం రాజ్యాంగం రాసిన సమయంలో ఇప్పుడు ఉన్నట్టుగా అన్ని రాష్ట్రాలు భారతదేశంలో లేవు. అంటే సిక్కిం, గోవా ఇలా కొన్ని ఇంకా పరాయి దేశం చేతుల్లోనే ఉన్నాయి. కనుక భవిష్యత్తులో మనం ఈ ప్రాంతాన్ని కూడా భారతదేశంలో కలుపుకుంటాము అనే ఉద్దేశంతో అప్పుడే ఇక్కడ టెరిటరీ ఆఫ్ ఇండియా అని పేర్కొన్నారు. అంటే టెరిటరీ ఆఫ్ ఇండియా అనే పదం ఒక పరిధి యూనియన్ ఆఫ్ ఇండియా కన్నా చాలా పెద్దది. మనం తర్వాత సిక్కింని, గోవాని, డమ్మాన్ అండ్ డయ్యు
ఇలా కొన్ని ప్రాంతాల్ని మన భారతదేశంలో కలుపుకోవడానికి ఈ ఒక్క పదం బాగా ఉపయోగపడుతుంది. మనం ఒక ఆర్టికల్ మీద ఇంత వీడియో ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే ప్రశ్నలు చాలా లోతుగా వస్తున్నాయి. కావాలంటే దీని మీద 2024 గ్రూప్ అండ్ ప్రిలిమ్స్ లో ఒక ప్రశ్న కూడా ఇచ్చారు. ఈ ప్రశ్న చాలా డీప్ గా ఉంది. ఆర్టికల్ 1 అని పూర్తిగా చదివిన వారు మాత్రమే ఈ ప్రశ్నకి సమాధానం చెప్పగలరు. మీరు ఈ వీడియో అర్థమైనట్టయితే ఈ ప్రశ్నకి సమాధానం మీరు కమెంట్లో పెట్టండి.